पूरा लोकल 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నప్పుడు ఇండియన్ ఎకానమీ $2.1 ట్రిలియన్ గా ఉండేది. తాజాగా ఈరోజు $4 ట్రిలియన్ ఎకానమీకి ఈరోజు భారతదేశం చేరుకోవడము చాలా గొప్ప విషయం అని మనవి చేస్తా ఉన్నాను. మాకు పూర్తి విశ్వాసం ఉంది, సమీప భవిష్యత్తులో భారతదేశము 5 ట్రిలియన్ ఎకానమీకి భారతదేశం చేరుకుంటుందని మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ యొక్క 9 సంవత్సరాల లోపల భారతదేశము 25 కోట్ల మంది ప్రజలను దారిద్ర్య రేఖ నుంచి బయటకు తీసుకురావడం జరిగింది. 2014లో 29.17% పేదరికంలో ప్రజలు ఉండేవారు. ఈరోజు 23 నాటికి 29% ఉన్నటువంటి పేద ప్రజలు ఈరోజు 11.28%కు తగ్గారని, ఇది భారతదేశము సాధించినటువంటి గొప్ప విజయంగా ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక పథకాలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు జరుగుతున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మనకందరికీ తెలుసు, గతంలో దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ఢిల్లీ నుంచి ₹100 పంపిస్తే లబ్ధిదారులకు ₹15 చేరుతా ఉన్నాయి. ₹85 మధ్య దళారీలు దోపిడీ చేస్తున్నారని ప్రకటించిన విషయం మనం చేస్తా ఉన్నాను. రాజీవ్ గాంధీ యొక్క ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 11 సంవత్సరాలుగా సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా అన్ని రకాల వెల్ఫేర్ యాక్టివిటీస్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్లు చేస్తూ ఉన్నాం. దాని కారణంగా ₹15 కాదు, ₹100కు ₹100 ఈరోజు పేద ప్రజలకు చేరే విధంగా గత 11 సంవత్సరాలుగా మోడీ గారి ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము కృషి చేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.